హాయ్ ఫ్రెండ్స్, ఎస్వీకే ఎడ్యుకేషనల్ ఛానల్కి స్వాగతం. నమస్తే అందరికీ. నా పేరు కళ్యాణ్. మళ్ళీ మీ అందరినీ మన లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రాం 2వ రోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మనం మరింత ఆసక్తికరమైన విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరితోనైనా కాన్ఫిడెంట్గా మాట్లాడేందుకు అవసరమైన సులభమైన వాక్య నిర్మాణాలను నేర్చుకుంటారు. మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేయలేదా? వెంటనే చేయండి, ఎందుకంటే మీ భాషా ప్రయాణంలో ప్రతిరోజు ముఖ్యమైంది. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరింత మంది కలిసి నేర్చుకునేలా చేయండి. ఈ రోజు క్లాస్లో మనం అసలు వర్డ్ అనగా పదము అంటే ఏమిటి, వాక్యము అంటే ఏంటి, పదములు మరియు వాక్యములు నేర్చుకోవడం వల్ల ఇంగ్లీష్ ఎంత సులభంగా నేర్చుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇంకెందుకు లేట్, క్లాస్ మొదలు పెట్టేద్దామా? ముందుగా వర్డ్ అంటే ఏంటో తెలుసుకుందామా? అక్షరాల కలయికతో ఏదైనా ఒక అర్థం వస్తేనే అది ఒక పదముగా ఏర్పడుతుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, కొన్ని అక్షరాలని పక్కన పెట్టినప్పుడు అవన్నీ కలిపి చదివితే దానికి ఒక అర్థం ఉండాలి. అర్థం లేకుండా ఉంటే దానిని పదము అనకూడదు. అర్థం ఉంటేనే అది వర్డ్ అంటే పదము అని చెప్పాలి. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్తాను ఈ విషయాన్ని. కాంబినేషన్ ఆఫ్ సమ్ లెటర్స్ ఈజ్ ఏ వర్డ్. అనగా అక్షరాల సముదాయమును ఒక పదము అంటాం. దీనినే ఒక ఫార్ములాగా మనం చెప్తే లెటర్ ప్లస్ లెటర్ ఈక్వల్ టు వర్డ్. దీని గురించి తెలుగులో చెప్తే అక్షరము ప్లస్ అక్షరము ఈక్వల్ టు పదము. అర్థమైందా? ఓన్లీ ఒక లెటర్ వర్డ్స్ గురించి ఇప్పుడు చెప్తాను. ఉదాహరణకి ఏ అంటే ఒక సింగిల్ లెటర్, దీనికి ఒక అర్థం ఉంది. ఏ అంటే ఒక అని అర్థం. ఐ ఇది కూడా సింగిల్ లెటర్, దీనికి ఒక అర్థం ఉంది. ఐ అంటే నేను అని అర్థం. చూడండి, ఇక్కడ కేవలం ఒకే ఒక అక్షరంతో అర్థవంతంగా పదాలు రాయవచ్చు. మీకు తెలిసిన ఒక అక్షరంతో ఉండే పదాలని మీ నోట్బుక్లో రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్? ఇప్పుడు 2 లెటర్ వర్డ్స్ అనగా 2 అక్షరపు పదాల గురించి చెప్తాను. ఫస్ట్ హీ అతడు, మై నాది, డూ చేయు, బై చేత, ఇన్ లోపల, ఆన్ పైన, గో వెళ్ళు, వి మేము. ఇలా నెక్స్ట్ 3 లెటర్ వర్డ్స్ అంటే 3 అక్షరాలతో వచ్చే పదాలు. ఎగ్జాంపుల్స్: షీ ఆమె, యు మీరు, వై ఎందుకు, హిమ్ అతన్ని, సిట్ కూర్చొను, రన్ పరిగెత్తు, క్రై ఏడ్చు, జాబ్ ఉద్యోగము. ఇలా ఎన్నో అక్షరాలను కలుపుతూ పదాలు తయారు చేయవచ్చు. డియర్ ఫ్రెండ్స్, తరువాత మనం చెప్పుకునే టాపిక్ వాక్యము. అంటే గ్రూప్ ఆఫ్ సమ్ వర్డ్స్ గివింగ్ ఏ కంప్లీట్ మీనింగ్. ఇట్ ఈస్ ఏ సెంటెన్స్. అంటే కొన్ని పదాల కలయికతో సంపూర్ణమైన అర్థం ఉంటేనే అది ఒక వాక్యంగా ఏర్పడుతుంది. అర్థం ఉంటేనే అది సెంటెన్స్, వాక్యము అని చెప్పాలి. అర్థం లేని వాక్యాన్ని సెంటెన్స్గా మనము చెప్పము. కాంబినేషన్ ఆఫ్ సమ్ వర్డ్స్ ఈజ్ ఏ సెంటెన్స్. అక్షరాల సముదాయమే ఒక పదము. దీన్ని ఒక ఫార్ములా రూపంలో చెప్తే వర్డ్ ప్లస్ వర్డ్ ఈక్వల్ టు సెంటెన్స్. తెలుగులో చెప్తే పదము ప్లస్ పదము ప్లస్ పదము ఈక్వల్ టు వాక్యము. ఇప్పుడు
ఈ సెంటెన్స్ గురించి ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను, వినండి. ఐ స్కూల్, దీన్ని జాగ్రత్తగా గమనించండి. దీని అర్థం ఏంటి? నేను బడి. ఇది అసలు వాక్యమా? ఇందులో అర్థం ఉందా? గమనించండి, ఏ మాత్రమూ అర్థం లేదు. ఇది వాక్యమే కాదు. కాబట్టి దీన్ని రాంగ్ సెంటెన్స్, తప్పుడు వాక్యము, లేకపోతే మీనింగ్లెస్ సెంటెన్స్ అని అంటాం. ఐ గో, దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఐ గో, దీని అర్థం నేను వెళ్తాను అని అర్థం, కానీ సంపూర్ణమైన అర్థం లేదు. కాబట్టి దీనిని ఇన్కంప్లీట్ సెంటెన్స్, అసంపూర్ణ వాక్యము అని చెప్పవచ్చు. ఐ గో టు స్కూల్, దీని అర్థము నేను బడికి వెళ్తాను అని అర్థం. ఇందులో సంపూర్ణమైన అర్థం ఉంది, కాబట్టి దీన్ని కంప్లీట్ సెంటెన్స్ అంటే సంపూర్ణమైన వాక్యము అని చెప్పవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ భాష మాట్లాడడానికి మనం ముఖ్యంగా ఏం నేర్చుకోవాలి? వాక్యాల నిర్మాణం చేయడం పూర్తిగా నేర్చుకోవాలి. అయితే ఒక వాక్యాన్ని ఎలా నిర్మించాలో తెలుసుకుంటే అందులోని భాగాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఒక వాక్యములో ఏమి ఉంటాయో వాటిని ఎలా గుర్తించాలో మనం రేపటి క్లాసులో తెలుసుకుందాం. ఈరోజు చెప్పిన అన్ని విషయాలు కూడా మీరు నోట్స్లో రాసుకుని చక్కగా ప్రాక్టీస్ చేస్తే మంచిగా మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. బాయ్.